వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. మన విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ జూన్ 8 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా 8 సెక్షనల్ టెస్ట్స్ అండ్ 2 ఫుల్ లెంత్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ని డీల్ చేయబోతున్న శివరామకృష్ణ సార్ మనతో ఉన్నారు. సో ఆంథ్రోపాలజీ స్ట్రాటజీ ఏంటి, ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ అండ్ గైడెన్స్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు పాడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో స్టార్టింగ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఇప్పుడు రీసెంట్ గా ప్రిలిమ్స్ అయిపోయింది. జూన్ 8 నుంచి కోర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్లీ మనకు ఆంథ్రోపాలజీ యాజ్ అన్ ఆప్షనల్ కొంచెం డిస్కస్ చేస్తారా, ఎలా తీసుకోవాలి ఏంటి స్టూడెంట్స్ కి గైడెన్స్? ఓకే మ్యామ్. సో లాస్ట్ 3-4 డేస్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎస్పెషల్లీ దెర్ ఆర్ 2 types ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు మ్యామ్. వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా. ఒకటి రీసెంట్ ప్రిలిమ్స్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 80 to 85 మార్క్స్ వస్తున్నాయి జిఎస్లో, సీసాట్ క్లియర్ అయిపోయింది అని అనుకునే వాళ్ళంతా కూడా హూ ఆర్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ స్టూడెంట్స్, వాళ్ళ గురించి మాట్లాడదాం ఫస్ట్. సో ఈ ప్రోగ్రామ్ ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆఫ్ విష్ణు ఐఏఎస్ అనేది ఒక బ్రాండ్ మ్యామ్. లాస్ట్ ఆల్రెడీ 6-7 years నుంచి ఉమాహారతి లాంటి ర్యాంకర్స్ని కూడా తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ అది. సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇంకొంచెం ఉన్న ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఇంకా బెటర్ చేయడానికి ఇప్పుడు ఈసారి అరౌండ్ ఒక 330 మార్క్స్ రావడం మన టార్గెట్. 330-340 మార్క్స్ అవుట్ ఆఫ్ 500 ఆంథ్రోపాలజీలో తీసుకురావడం అనేది మన విష్ణు సార్ యొక్క విజన్. మనందరం వర్క్ చేయడానికి కూడా నెక్స్ట్ అదొక మోటివేషన్ మనకి. సో ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం వీ హ్యావ్ డిజైన్ దట్ ప్రోగ్రామ్ ఫర్ 68 days. ఇప్పుడు మనకి August 21st నుంచి మెయిన్స్ ఉన్నాయి మ్యామ్. ఒక 1 week వాళ్ళకి రివిజన్ కి వదిలేసినా కానీ అరౌండ్ August 15 వరకు కూడా ఒక 68 days వస్తుంది మనకి. సో వీఆర్ స్టార్టింగ్ దిస్ ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ ఆన్ June 8th. June 8th నుంచి August 14th వరకు 68 days ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ లో మనం ఏం చేస్తున్నామంటే టోటల్ ఆంథ్రోపాలజీ సిలబస్ ని మైక్రో లెవెల్లో డివైడ్ చేసినాం. ఒక డే వైజ్ షెడ్యూల్ లాగా ఇస్తున్నాం మనం. 68 days ప్రతి మండే నుంచి సాటర్డే వరకు కూడా ఎక్సెప్ట్ సాటర్డే, ఫ్రైడే వరకు వీ విల్ కండక్ట్ డైలీ టెస్ట్. ఎవ్రీ డే టెస్ట్ ఉంటుంది మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ 1.1 చాప్టర్ ఉంది మనకి పేపర్ 1 లో, మీనింగ్, స్కోప్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అని ఉంటుంది. ఆ రోజు ఏం చేస్తాడు స్టూడెంట్, ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అనుకున్న వాళ్ళు జాయిన్ అయిపోతే ఫస్ట్ డే ఆ మొత్తం టాపిక్ అంతా చదువుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీ విల్ గివ్ 2 questions, 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఒక డైలీ టెస్ట్ లో ఉంటుంది. సో దే విల్ రైట్ ద ఆన్సర్స్. ఒక 15 marker క్వశ్చన్ ఉంటుంది, ఒక 20 marker క్వశ్చన్ ఉంటుంది. దే విల్ రైట్ ద ఆన్సర్స్. రాసిన వెంటనే విత్ ఇన్ ఒక 5-10 minutes లో వీ విల్ అప్లోడ్ ద మోడల్ ఆన్సర్. ఎందుకంటే అప్పుడే ఆ ఫ్రెష్ మైండ్ తోటి వాళ్ళు ఏదైతే రాసిల్లో దాన్ని ఒక స్టాండర్డ్ ఆన్సర్ తో చూసుకున్నప్పుడు వెంటనే ఈజీగా గుర్తుంటది మ్యామ్. అంటే నేను ఏ పాయింట్స్ రాయలేదు, ఏం రాయాలి అనేది గుర్తుంటుంది. ఎస్. సో మనం వెంటనే మోడల్ ఆన్సర్ ఇస్తాం. అండ్ నాట్ ఓన్లీ దట్, విత్ ఇన్ 30 minutes వాళ్ళు ఎగ్జామ్ రాసిన విత్ ఇన్ ఒక 30 minutes లో డైరెక్ట్ గా మన విష్ణు సారే హీ విల్ టేక్ ద లైవ్ డిస్కషన్ సెషన్. బోత్ ఆంథ్రోపాలజీ ఆన్లైన్ వాళ్ళకైనా ఆఫ్లైన్ వాళ్ళకైనా లైవ్ డిస్కషన్ సెషన్ ఉంటుంది. అంటే సేమ్ 2 questions ని హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎలా రాయాలి. 15 marker కి టాప్ స్కోర్ రావాలంటే మనం ఒక 8-9 వరకు కూడా స్కోర్ 9-10 above రావాలి అంటే ఏం చేయాలి. ఇది ఎవ్రీ డే ఉంటుంది. మండే నుంచి ఫ్రైడే వరకు ఇలా ఉంటుంది. సాటర్డే ఒక 1 day మనం బఫర్ లాగా వదిలేస్తాం, అంటే వాళ్ళు రివిజన్ చేసుకోవడానికి అది. అండ్ ఎవ్రీ సండే వీ విల్ హ్యావ్ ఏ సెక్షనల్ టెస్ట్. సో ఈ సెక్షనల్ టెస్ట్ లో మనం ఒక 14 questions ఇస్తున్నాం మ్యామ్. ఒరిజినల్ ఆంథ్రోపాలజీ ఎగ్జామ్ లో మనం చూస్తే పేపర్ లో 28 questions ఉంటాయి. దే ఆర్ డివైడెడ్ ఇంటూ 4 questions ఇన్ సెక్షన్ 1 అండ్ 4 questions ఇన్ సెక్షన్ 2. బట్ దాంట్లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 28 ని మనం ఏం చేస్తున్నాం అంటే సెక్షనల్ టెస్ట్ లో ఈ 1 week లో చదివిన కాన్సెప్ట్స్ మీద ఒక 14 questions ఇస్తున్నాం. సో దట్ ఈస్ హౌ ఎవ్రీ వీక్ Monday to Friday they will write daily test. Saturday they will prepare and they will revise the content. Every Sunday they will write the sectional test. So this is the approach ma'am. Total syllabus ni manam oka 8 modules laga divide చేసినాం. కంప్లీట్ షెడ్యూల్ అంతా చేసింది కూడా విష్ణు సరే. అంటే ఏది ఫస్ట్ రావాలి, ఒక ఫస్ట్ 1 week అంతా కూడా మనం ఆంథ్రోపాలజికల్ థియరీస్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకు, లాస్ట్ 3-4 years నుంచి చూస్తే క్వశ్చన్ పేపర్ హైయెస్ట్ మార్క్స్ వస్తున్నది ఏ ఏరియా నుంచి వస్తుందంటే ఆంథ్రోపాలజికల్ థియరీస్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు రైట్ నౌ మన ఫస్ట్ టార్గెట్ అంతా కూడా మెయిన్స్ లో టాప్ స్కోర్ రావాలి అని అంటే హై ఈల్డ్ ఏరియాస్ అన్ని ఫస్ట్ కంప్లీట్ చేస్తాం. తర్వాత ఎండింగ్ వచ్చేసరికి రిలేటివ్లీ లో ఈల్డ్ ఏరియాస్ అలాంటివి కవర్ చేస్తాం మనం. సో బేసికల్లీ ఐ అడ్వైస్ ఎవరైతే 85 above వస్తున్నాయో స్కోర్ విత్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఉన్న వాళ్ళందరికీ కూడా దిస్ ATS ప్రోగ్రామ్ విచ్ వీఆర్ లాంచింగ్ ఫ్రమ్ June 8th అండ్ ఇట్ విల్ ఎండ్ బై August 14th. ఈ కోర్సులో జాయిన్ అయితే 100% ఆంథ్రోపాలజీలో మీకు 330 to 340 స్కోర్ టాప్ స్కోర్ చేయడానికి మా సైడ్ నుంచి ఒక మోటివేటెడ్గా ఎఫర్ట్ పెట్టబోతున్నాం. సో దాంట్లో మీరు ఇంక్లూడ్ అయితే యూ విల్ బి గెటింగ్ ద ర్యాంక్, బెస్ట్ ర్యాంక్, నాట్ జస్ట్ నార్మల్ ర్యాంక్. బికాస్ ఆంథ్రోపాలజీ, నాట్ ఓన్లీ ఆంథ్రోపాలజీ, ఆప్షనల్ విల్ ఎలివేట్ అవర్ ర్యాంక్ మ్యామ్. నార్మల్గా లిస్ట్లో ఎక్కడో ఉండే వాళ్ళని
టాప్ 100 లోకి తీసుకెళ్తుంది ఆప్షనల్ అనేది. సో ఇప్పుడు రైట్ నో అవర్ ఫోకస్ ఈస్ ఆన్ దట్ అండ్ దిస్ ఈస్ అబౌట్ ద ATS ప్రోగ్రామ్ విచ్ వీఆర్ లాంచింగ్ ఫ్రమ్ June 8th. సార్ పేపర్ 1 పేపర్ 2 సిలబస్ ఓవర్లాప్ ఉంటుందా, ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా? సో ఆంథ్రోపాలజీ సిలబస్ గురించి చూస్తే మ్యామ్ 2 పేపర్స్ ఉంటవి, పేపర్ 1 పేపర్ 2. యూపీఎస్సీ మెయిన్స్ లో టోటల్ గా 1750 మార్క్స్ ఉంటవి మెయిన్స్ అనేది. దాంట్లో GS1 ఎస్ఏకి 250 ఉంటవి, 250 మార్క్స్. GS1 GS2 3 4 250 ఉంటవి. అంటే అరౌండ్ ఒక 1250 మార్క్స్ అక్కడనే ఉన్నాయి GS అండ్ ఎస్ఏ. అవి కాకుండా ఆప్షనల్ పేపర్ 1 పేపర్ 2 కి 250 500 మార్క్స్ ఉంటాయి మ్యామ్. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మీరు కట్ ఆఫ్ చూడండి, మెయిన్స్ కట్ ఆఫ్ చూస్తే అరౌండ్ 690 నుంచి 730 వరకు ఉంటుంది స్కోర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ST క్యాండిడేట్స్ కి 690 స్కోర్ ఉంది మెయిన్స్ లో, కట్ ఆఫ్ మార్క్ అది. అవుట్ ఆఫ్ 750 690 వస్తే యు ఆర్ ఇన్ ద లిస్ట్. ఒక SC క్యాండిడేట్ అయితే 700 ఉంది, EWS వాళ్ళకి 710 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది, అండ్ OBC వాళ్ళకి 720 ఉంటుంది, అండ్ జనరల్ కేటగిరీకి 730 ఉంటుంది. ఇప్పుడు ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినా ఇంకేదైనా కానీ ఎందుకు ఇంపార్టెంట్ యూపీఎస్సీ మెయిన్స్ కి అని అంటే, అవుట్ ఆఫ్ 1750 600 వస్తే నీకు 690 వస్తే నీకు ర్యాంక్ వస్తుంది. అంటే ఆప్షనల్ కే 500 ఉంది అంటే యూ కెన్ ఇమాజిన్ మ్యామ్ 330 స్కోర్ కనుక మనకు ఆప్షనల్ లో వస్తే, ఇఫ్ ఎట్ ఆల్ మనం అంత కష్టపడి ఒక 330 తెచ్చుకుంటే, GS లో అవుట్ ఆఫ్ 1250 మార్క్స్ లో ఇంక్లూడింగ్ ఎస్ఏ జస్ట్ ఒక 300 to 400 మార్క్స్ వస్తే చాలు. సో 300 మార్క్స్ ఇన్ అవుట్ ఆఫ్ 1250 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు GS లో. ఇన్ దట్ సెన్స్ ఆప్షనల్ అనేది ఈ 500 మార్క్స్ ఉంది కాబట్టి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మ్యామ్ ఇన్ దట్ సెన్స్. సో ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఇంకా కంపేర్ టు అదర్ ఆప్షనల్స్ దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం అవన్నీ. బట్ రైట్ నౌ సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1 పేపర్ 2, పేపర్ 1 అంతా కూడా వరల్డ్ ఆంథ్రోపాలజీ ఉంటుంది, కాన్సెప్చువల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది. పేపర్ 2 అంతా కూడా ఇండియన్ ఆంథ్రోపాలజీ ఉంటుంది, ఎస్పెషల్లీ ట్రైబల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది. అండ్ కంపేర్ టు పేపర్ 2, పేపర్ 1 అనేది కొంచెం 1 లెంతీ ఉంటుంది మ్యామ్, అరౌండ్ ఒక 12 చాప్టర్స్ ఉంటాయి. పేపర్ 2 వచ్చేసరికి 9 చాప్టర్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నాం అని అంటే, మీరు ఇంటిగ్రేషన్ గురించి అడిగారు, అంటే పేపర్ 1 కి 2 కి ఏమైనా రిలేషన్ ఉంటుందా అని అడిగారు. పేపర్ 1 లో నువ్వు ఏదైతే మనం కాన్సెప్ట్స్ చదువుతున్నామో, లెటస్ సే డిఫరెంట్ ఆంథ్రోపాలజికల్ థియరీస్, ఫంక్షనలిజం గురించి కూడా చదువుతున్నాము. ఫంక్షనలిజం అంటే మలినోస్కి ఏం చెప్తాడు, ప్రతి సోషల్ ఇన్స్టిట్యూషన్ అది ఏదైనా అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదైనా దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక సోషల్ పర్పస్ ఉంది. హ్యూమన్ యొక్క సైకలాజికల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఉన్నన్ని రోజులు ఆ సోషల్ ఇన్స్టిట్యూషన్ సర్వైవ్ అవుతుంది అనేది ఫంక్షనలిజం. ఇప్పుడు దీన్ని మనం పేపర్ 2 లో రిలేట్ చేస్తే, పేపర్ 2 లో మనకి ఇంకొక చాప్టర్ ఉంటుంది, ఇండియన్ సొసైటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఇండియన్ ట్రెడిషన్స్ గురించి చదువుతాం మనం. దాంట్లో కూడా మళ్ళీ అగైన్ వి విల్ సీ ఇండియన్ ట్రెడిషన్ లో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది. సో యూ కెన్ సీ దట్ అక్కడున్న కాన్సెప్ట్ ని ఇక్కడ ఇండియాలో మనం ఇండియన్ సొసైటల్ స్ట్రక్చర్ గురించి చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్స్ ని ఇక్కడ రాయొచ్చు, మలినోస్కి గురించి ఇక్కడ రాయొచ్చు. అండ్ ఇండియన్ ట్రెడిషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉంటాయి, ఒక 8 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ మనకి వేదిక్ రిలీజియన్స్ లలో చెప్పారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ని పేపర్ 1 లో కూడా మనం రాయొచ్చు. సో దేర్ ఈస్ అబ్సల్యూట్లీ కాన్సెప్ట్ అండ్ ఎగ్జాంపుల్. ఇండియన్ పేపర్ 2 అంతా కూడా ఇండియన్ ఆంథ్రోపాలజీ అప్లికేషన్ అనుకుంటే, పేపర్ 1 అంతా కూడా కాన్సెప్చువల్ ఆంథ్రోపాలజీ. సో రెండింటికి 100% ఇంటర్లింక్ ఉంటుంది మ్యామ్. అండ్ చదివేటప్పుడు కూడా ఒక ఆస్పిరెంట్ హైయెస్ట్ స్కోర్ చేయాలి అని అంటే, టాపర్స్ అందరూ ఏం అడ్వైజ్ చేస్తున్నారు అని అంటే, యూ హ్యావ్ టు ఇంటర్లింక్. పేపర్ 2 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ కానీ, ట్రైబల్ కేస్ స్టడీస్ కానీ, ట్రైబ్స్ నేమ్స్ కానీ, ఇంపార్టెంట్ ఆంథ్రోపాలజిస్ట్ యొక్క వర్క్స్ కానీ ఇండియాలో ఎవరైతే చేసిల్లో ఈ వర్క్స్ ని మనం వరల్డ్ ఆంథ్రోపాలజీ కాన్సెప్ట్స్ రాసేటప్పుడు కూడా రాయొచ్చు, మెన్షన్ చేయొచ్చు, అండ్ వైస్ వర్సా. సో 100% దేర్ ఇస్ అన్ ఇంటర్లింక్ బిట్వీన్ పేపర్ 1 and 2. అట్లా చదివితేనే ఈ రీసెంట్ మెయిన్స్ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయగలుగుతాం. సిలోస్ గా చదివితే కష్టం, పేపర్ 1 డిఫరెంట్ అని 2 డిఫరెంట్ అని అట్లా చదివితే చాలా కష్టం. ఇది అబౌట్ ద ఇంటర్లింకింగ్ ఆఫ్ పేపర్ 1 and పేపర్ 2 మ్యామ్. 100% దేర్ ఇస్. స్పెసిఫిక్ గా ఏమైనా పేపర్ 1 హై స్కోరింగ్, పేపర్ 2 హై స్కోరింగ్ అలా ఏమైనా ఉంటుందా సార్? అంటే ఒకటి రిలేటివ్లీ సిలబస్ సైజ్ చూస్తే పేపర్ 1 ఎక్కువ ఉంది మ్యామ్. ఓకే సార్. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ చూస్తే ఫిజికల్ ఆంథ్రోపాలజీ పేపర్ 1 లో ఉంటుంది. ఇండియాలో కూడా ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది, కానీ రిలేటివ్లీ స్పీకింగ్ మనం అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది పేపర్ 1 లో. సో నీకు సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి, క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి, ఆబ్వియస్లీ పేపర్ 1 ని మనం కొంచెం ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. బట్ ఇండియా సిలబస్కి వస్తే ట్రైబల్ ఆంథ్రోపాలజీ ఈజ్ పర్ఫెక్ట్ గా మనం టార్గెట్ చేయొచ్చు. ట్రైబల్ ఆంథ్రోపాలజీని కనుక కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, సిలబస్ తక్కువ ఉంది, సో దాన్ని మనం ఎక్కువగా టార్గెట్ చేస్తే, కొన్ని హై ఈల్డ్ ఏరియాస్ ని ఫోకస్ చేస్తే, యాక్చువల్లీ వీ క్యాన్ సే లైక్ పేపర్ 1 హై స్కోరింగ్ 2 హై స్కోరింగ్ అని చెప్పకుండా, పేపర్ 1 లో కొన్ని టాపిక్స్ హై స్కోరింగ్, పేపర్ 2 లో కొన్ని టాపిక్స్ హై స్కోరింగ్ ఉంటవి. సో వాటిని మనం సెలెక్ట్ చేసి కనుక స్టార్టింగ్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ లో వాటిని చాలా రిగరస్ గా ప్రాక్టీస్ చేపిస్తే 100% స్టూడెంట్స్ విల్ గెట్ అరౌండ్ 300+ స్కోర్ మ్యామ్ ఇన్ ఆంథ్రోపాలజీ.
సార్ నెక్స్ట్ ఈ సిలబస్ ని కవర్ చేయడానికి రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా వాల్యూ అడిషన్, న్యూస్ పేపర్ యూసేజ్ ఎలా చేయాలి? ఓకే, సో లాస్ట్ 3-4 ఇయర్స్ ఆంథ్రోపాలజీ క్వశ్చన్స్ చూస్తే మ్యామ్ చాలా మంది టాపర్స్ కూడా దీని గురించి మాట్లాడారు. ఒకప్పుడు జనరలిస్ట్ గా ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా, అంటే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్పెసిఫిక్ ఇన్ నేచర్, కానీ క్వశ్చన్స్ కొంచెం జనరల్ గా అడిగేది. 2022-23 వరకు కూడా జనరల్ నార్మల్ క్వశ్చన్స్ అడిగేవి. బట్ ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాడంటే ఈవెన్ కల్చర్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ పర్సనాలిటీ అని అడగకుండా ఆ కల్చర్స్లలో కూడా ఒక పర్టికులర్ స్పెసిఫిక్ కల్చర్ గురించి అడుగుతున్నాడు. స్పెసిఫిక్ కల్చర్ అంటే ఈ నేచర్, అంటే ఒక చిన్న దాన్ని పట్టుకొని దాని గురించి 10 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎక్కడో ఉండే ఒక చిన్న ట్రైబ్, ఆ ట్రైబ్ లో ఉన్న ఫ్యామిలీ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చేంజ్, స్పెసిఫిసిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని కవర్ చేయాలి అని అంటే, ఈ స్పెసిఫిక్ గా మనం ఒక కాన్సెప్ట్ ని కవర్ చేయాలి అని అంటే, మీరు చెప్పినట్టుగా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 1 year లో ఆంథ్రోపాలజీ రిలేటెడ్ ఏదైతే కరెంట్ అఫైర్స్ జరుగుతున్నాయో, వీఆర్ ఈవెన్ గివింగ్ దట్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ కూడా మనం ఇస్తాం. కంపైలేషన్ కూడా లాస్ట్ 1 year ఆంథ్రోపాలజీ కంపైలేషన్ ఇస్తాం మనం. కేస్ స్టడీస్ ఉంటాయి. చాలా ట్రైబ్స్ లో ఈ డెవలప్మెంట్ వర్సెస్ దేర్ ఎగ్జిస్టెన్స్, దేర్ న్యాచురల్ కల్చరల్ ఎగ్జిస్టెన్స్, ఈ ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది. ట్రైబల్స్ ఇప్పుడు ట్రైబల్స్ దగ్గరికి అడ్మినిస్ట్రేటర్స్ వెళ్తారు, డెవలప్మెంట్ చేద్దామని ట్రై చేస్తారు, రోడ్స్ చేద్దామని ట్రై చేస్తారు. ఆ టైంలో ఏమవుతుంది, సంథింగ్ ఒక డిఫారెస్టేషన్ చేయాల్సి వస్తుంది. కానీ మనం చదువుతాం ఆంథ్రోపాలజీలో సాక్రెడ్ కాంప్లెక్స్ అనే ఒక టాపిక్, నేచర్ మ్యాన్ స్పిరిట్ అనే ఒక టాపిక్ చదువుతాం. అసలు ట్రైబల్స్ యొక్క ఎగ్జిస్టెన్సే నేచర్ తో రిలేట్ అయి ఉంటుంది. సో ఇది ఒక ప్రాబ్లం. ఇది ఎక్కడో ఒక దగ్గర మధ్యప్రదేశ్ లోనో జార్ఖండ్ లోనో ఒక న్యూస్ జరిగి ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటివి మనకి ఆంథ్రోపాలజీలో న్యూస్ పేపర్స్ నుంచే వస్తాయి మ్యామ్. సో న్యూస్ పేపర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ కొత్త కంటెంట్ రాయడానికి. కమింగ్ టు రిఫరెన్సెస్, మీరు రిఫరెన్స్ బుక్ అన్నారు కాబట్టి, పేపర్ 1 కి ఓవరాల్ గా చూస్తే కాన్సెప్చువల్ ఆంథ్రోపాలజీకి ఎంబర్ అనే ఒక బుక్ ఉంటుంది మ్యామ్. సో దట్ వాజ్ ద బిగినర్స్ బుక్ అని చెప్తారు ఆంథ్రోపాలజీ వాళ్ళకి. బట్ కమింగ్ టు ఇప్పుడు మెయిన్స్ రాసే వాళ్ళకి మనం ఏం చేస్తామనంటే, అది జనరల్ గా బిగినర్స్ కి. బట్ మనం ఈ మెయిన్స్ లో ఎక్కువ స్కోర్ రావాలి అని అంటే షార్ట్ టర్మ్ నోట్స్, చిన్న అంటే ఒక థిమాటిక్ నోట్స్ ని మనం స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తాం. ప్రతి టాపిక్ గురించి ఒక 300 words నోట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇట్స్ లైక్ ఏ హై ఈల్డింగ్ నోట్స్ అన్నమాట. అది మనం వీళ్ళకి ఇస్తాం. బట్ రిఫరెన్స్ నోట్స్కి వస్తే ఎంబర్ బుక్ పేపర్ 1 కి. అట్ ద సేమ్ టైం ఇంకొక బుక్ ఉంటుంది ఆంథ్రోపాలజీ సింప్లిఫైడ్ అని, ఆంథ్రోపాలజీ సింప్లిఫైడ్ బై వివేక్ భాస్మే. దీని యొక్క యూనిక్నెస్ ఏంటంటే ఎక్సలెంట్ డయాగ్రామ్స్ ఉంటాయి మ్యామ్, బ్యూటిఫుల్ డయాగ్రామ్స్ ఉంటాయి. ప్రతి ఆన్సర్లో మనం డయాగ్రామ్స్ అనేవి జనరల్లీ ఖచ్చితంగా పెట్టాలి, పెడితే ఆన్సర్ ఎలివేట్ అవుతుంది. సో ఈ 2 సోర్సెస్ యూజ్ చేయొచ్చు పేపర్ 1 కి, ఎంబర్ అండ్ ఆంథ్రోపాలజీ సింప్లిఫైడ్. కమింగ్ టు ద పేపర్ 2, ఇండియన్ ఆంథ్రోపాలజీ సిలబస్ చూస్తే నదీమ్ హస్నైన్ అనే ఒక బుక్ ఉంటుంది మ్యామ్, వెరీ ఫేమస్ బుక్ అది. అట్ ద సేమ్ టైం ట్రైబల్ ఆంథ్రోపాలజీకి వస్తే వీ హ్యావ్ 2 books. నదీమ్ హస్నైన్ బుక్ ఉంటుంది, ఎల్పి విద్యార్థి అని ఒక బుక్ ఉంటుంది. రెండిట్లో ఏదైనా మనం చూడొచ్చు. బట్ ఇన్ అడిషన్ టు దీస్ 2 దెర్ ఇస్ ఎ రిపోర్ట్ కాల్డ్ యాజ్ కాకా రిపోర్ట్. ఈ కాకా రిపోర్ట్ అనేది ట్రైబల్ కల్చర్స్ మీద, ట్రైబల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఇచ్చిన గవర్నమెంట్ రిపోర్ట్. అది ఒక కమిటీ, అది హై లెవెల్ కమిటీ, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. దాన్ని టాపర్స్ ప్రతి దగ్గర కోట్ చేస్తారు మేము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాని సమ్మరీ ఇస్తాం. కాకా రిపోర్ట్ యొక్క కంప్లీట్ సమ్మరీని హై ఈల్డ్ ప్రతి కాన్సెప్ట్ వైజ్ సెపరేట్ చేసి ఇస్తాం మనం. ఇదొకటి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వల్ల వెబ్సైట్ ఉంటుంది. సో కంటిన్యూస్ గా అప్డేట్స్ అన్ని కూడా మనం ఆ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి తీసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. దీస్ ఆర్ లైక్ బ్రాడర్ రిసోర్సెస్, ఆంథ్రోపాలజీకి సంబంధించిన బ్రాడర్. ఇంకా చిన్న సోషల్ కల్చర్ కి ఒక బుక్ అట్లా ఉంటది. బట్ రైట్ నో ఇప్పుడు మెయిన్స్ రాసే వాళ్ళకి దే ఆర్ నాట్ అడ్వైజబుల్ మ్యామ్. టు ద పాయింట్, మన ఎగ్జామ్ రిలవెంట్ కంటెంట్ విష్ణు ఐఏఎస్ ఏదైతే ఉందో అది చదివి మెయిన్స్ ఆన్సర్స్ అండ్ PYQs మొత్తం కంప్లీట్ చేస్తే దే విల్ ఈజీలీ గెట్ ద బెస్ట్ స్కోర్. దిస్ ఇస్ అబౌట్ ద రిఫరెన్స్ బుక్స్ మ్యామ్. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా PYQs అని. సో వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ PYQs ఇన్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ? ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ రాసే వారికి PYQs ని ఎలా యూజ్ చేయమంటారు? మన టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో PYQs ఎలా యూజ్ చేస్తున్నారా? వాటికి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా ఏంటి? ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈ ఎస్పెషల్లీ మెయిన్స్ రాసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మ్యామ్. రీజన్ ఏంటంటే ఆంథ్రోపాలజీ అయినా ఏ ఆప్షనల్ అయినా కానీ థీమ్స్ రిపీట్ అవుతాయి. డైరెక్ట్ గా క్వశ్చన్ రిపీట్ అవ్వకపోవచ్చు కానీ థీమ్ రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో మ్యారేజ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఎగ్జాక్ట్ అదే క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ మ్యారేజ్ లో ఉన్న చేంజెస్, డైనమిజం అనే ఒక థీమ్ మీద క్వశ్చన్ రావచ్చు. సో మనకి థీమ్స్ ని పట్టుకోవడం ఇంపార్టెంట్, నాట్ ద క్వశ్చన్స్. సో ఇన్ దాట్ సెన్స్ ఈ ఇయర్ మనం ప్రిపేర్ అవుతున్నాం అని అంటే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ థీమ్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో UPSC ఏ థీమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ఇది మనకు తెలియాలి అని అంటే ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా. ద సోర్స్ హియర్ ఇస్ ద PYQs. సో PYQs అనేవి మనకు ఒక గైడింగ్ లైట్ లాగా పనిచేస్తాయి మ్యామ్. మనం ఇక్కడ ATS టెస్ట్ సిరీస్ లో ఏం చేస్తామంటే
ఎవ్రీ డే డైలీ 2 క్వశ్చన్స్ ఇస్తాం కదా, అవును. దాంట్లో ఒక క్వశ్చన్ మనం పీవైక్యూస్ నుంచి ఇస్తాం. ఓకే. ఇప్పుడు అది ఏ టాపిక్ అయినా ఆ రోజున్న షెడ్యూల్ లో టాపిక్ ఏదైతే ఉంటుందో ఒక PYQ. ఒక 10 క్వశ్చన్స్ పీవైక్యూస్ ఉంటే అందులో నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాం మనం. ఓకే. సో 100% ఒక స్టూడెంట్ ఆ 10 క్వశ్చన్స్ చదువుకొని రావాలి, ఆ 10 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి రావాలి, అందులో నుంచి ఒకటి ఇస్తున్నాం కాబట్టి. అవును. సో అక్కడ పీవైక్యూస్ కవర్ అవుతున్నాయి. Yes. సెకండ్ వన్, అది కాకుండా మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ప్రెడిక్ట్ చేసి, అంటే ఈ Okay. ఇయర్ ఈ టాపిక్ లో ఏం అడగొచ్చు అని ప్రెడిక్ట్ చేసి ఇంకొక క్వశ్చన్ ఇస్తాం మనం. అవును. సో దిస్ ఈస్ హౌ పీవైక్యూస్ బేస్డ్ గానే మన ప్రిపరేషన్ ఉంటుంది. నెక్స్ట్ 68 days ఆఫ్ ప్రిపరేషన్ అంతా కూడా పీవైక్యూస్ థీమ్స్ అన్ని స్టూడెంట్స్ తో మనం నేర్చుకునేలాగా చేసి దాన్ని ఆన్సర్లు ఎట్లా బెస్ట్ గా ప్రెజెంట్ చేయాలనేది కూడా మనం వి విల్ మెంటర్ దెమ్, వి విల్ గైడ్ దెమ్ అలాంగ్ విత్ ద లైవ్ క్లాసెస్ ఆఫ్ విష్ణు సార్. సో సారే మనకి డైరెక్షన్స్ కంప్లీట్ గా ఇస్తారు. అండ్ వీ హ్యావ్ ఎ టీమ్, ఎక్సలెంట్ టీమ్ ఉంది ఇక్కడ, ఆంథ్రోపాలజీ మెంటర్స్ టీమ్ ఉంది. సో వీళ్ళు 24/7 వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇస్తారు. సార్, ఈ ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు మెయిన్స్ రాసే ఒక ఆస్పిరెంట్ కి Hmm. సో కంప్లీట్ రివిజన్ కంప్లీట్ అయిపోతుందా? సో ఎలా ఏంటి రివిజన్ స్ట్రాటజీ ఎలా చేయాలి ఆ స్టూడెంట్ కి మీరు కొంచెం గైడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే మెయిన్స్ రాసే వాళ్ళకి టైం ఎక్కువ లేదు మ్యామ్. Mm. జస్ట్ 70 days ఉంది, 2.5 months కూడా లేదు. ఈ 70 days లో దే హ్యావ్ టు కవర్ GS1, GS2, 3, 4 అలాంగ్ విత్ దట్ ఎస్ఏ కూడా ప్రిపేర్ కావాలి, దాంతో పాటు ఆప్షనల్ ప్రిపేర్ కావాలి. అవును. సో ఇట్స్ లైక్ ఏ ఫస్ట్ ఛాలెంజ్, మనకి టైం ఉంది. సో ఈ టైం ని వాళ్ళు ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఓకే. టు ద పాయింట్ ఏది చదివితే మార్క్స్ వస్తాయో అది మాత్రమే చదవాలి, అన్నెసెసరీ కంటెంట్ అంతా కూడా తీసేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అని అంటే రివిజన్ స్ట్రాటజీ అన్నారు. రివిజన్ మనం ఎట్లా చేపిస్తామంటే, ఇప్పుడు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అయితే మనం అడ్వైస్ చేయం, ఎంబర్ అండ్ ఎంబర్ గా అవి జస్ట్ మనం రిఫరెన్స్ కోసం చిన్న చిన్న డయాగ్రామ్స్ కోసం వాటికి వీటికి యూజ్ చేస్తాం. కానీ మన దగ్గర విష్ణు ఐఏఎస్ మెటీరియల్ కోర్ కంటెంట్, ప్రతి థిమాటిక్ నోట్స్ మన దగ్గర ఉన్నది. ప్రతి ఆ రోజు ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ సంబంధించిన హ్యాండ్ అవుట్ మనం అప్లోడ్ చేస్తాం. సో వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, మీకు మెటీరియల్ వస్తుంది, మీకు వాట్సాప్ గ్రూప్లలో వస్తుంది, ప్లస్ మనకి ఇక్కడ ఆఫ్లైన్లో కూడా ఇస్తారు. మీరు చేయాల్సిందల్లా ఏంటి, జస్ట్ ఆ మెటీరియల్లో ఉన్న కంటెంట్ చదువుకోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇచ్చే క్వశ్చన్స్ ఏందో రాయాలి. సో రివిజన్ అనేది మనం ఇచ్చే హ్యాండ్అవుట్స్ అండ్ థిమాటిక్ నోట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మ్యామ్. షార్ట్ నోట్స్ ఎప్పుడైతే మనం బెస్ట్గా ఇస్తామో రివిజన్ ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర రివిజన్ స్ట్రాటజీ అంతా కూడా ఈ షార్ట్ నోట్స్ బేస్డ్గా వెళ్తుంది మ్యామ్. రెండు, వీళ్ళకి కావాల్సినటువంటి డయాగ్రామ్స్, వాల్యూ అడిషన్ సపోర్ట్, ప్రతి క్వశ్చన్కి ఒక డయాగ్రామ్ అయినా యూజ్ చేయాలి. అండ్ ఈవెన్ అది ఇన్నోవేటివ్గా ఉండాలి. ఒక ఫ్లో చార్ట్ కానీ, ఒక కేస్ స్టడీస్ మెన్షన్ చేయడం కానీ, ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేయడం కానీ, ఇది స్టూడెంట్కి రీసెర్చ్ చేసే టైం లేదు. మనం ఏం చేస్తాం ఇక్కడ విష్ణు ఐఏఎస్లో, మన దగ్గర ఉన్న టీం ఆ పని చేస్తుంది. సో నీ ప్రిపరేషన్లో నువ్వు చేయాల్సిన పనిని చాలా వరకు మనం అవుట్ సోర్స్ చేస్తాము, మేము చేస్తాం ఆ పని. మీరు చేయాల్సిన ఏంటి, జస్ట్ ఆ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి, ఎక్సలెంట్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఈ 68 days లో వి విల్ గివ్ ద షార్ట్ నోట్స్ సో దట్ కంప్లీట్ ఎవ్రీ టాపిక్ విల్ బి రివైజ్డ్ బై ద స్టూడెంట్. ఓకే సార్. సో ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ లో ఇంక్లూడ్ అయితే బాగుంటుందా? లైక్ కొంతమంది బార్డర్ లో ఉండొచ్చు, లైక్ 70, 75 స్కోర్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. Yeah. సో వెదర్ దే క్లియర్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి మనకి ఇంకా తెలియదు. సో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వని వాళ్ళు కూడా ఈ టెస్ట్ సిరీస్ లో ఇంక్లూడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్ కి యూజ్ చేసుకోవచ్చా? ఈ టెస్ట్ సిరీస్ వాళ్ళకి యూజ్ అవుతాయా? ఓకే, ఐ గాట్ యువర్ క్వశ్చన్ మ్యామ్. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఈ ATS టెస్ట్ సిరీస్ కి ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఈ ఇయర్ అట్లీస్ట్ ఒక 85 పైన వస్తున్నాయి కంఫర్టబుల్ అనే వాళ్ళకి ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలని చెప్తాం మేము. అండ్ నెంబర్ 2, ఎవరైతే బార్డర్ లో ఉంటారో, బార్డర్ లో ఉన్నారంటేనే దాని అర్థం ఆల్రెడీ యూ హ్యావ్ వర్క్ వెరీ వెల్, మీరు ఆల్మోస్ట్ దీర్ అక్కడ ఉన్నారు, కాంపిటీషన్ లో టాప్ 10% లో ఉన్నారు అని అర్థం. సో మీకు మేము ఇచ్చే అడ్వైస్ ఏంటి అని అంటే, ఈ టెస్ట్ సిరీస్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, ఆల్రెడీ యూ హ్యావ్ డన్ విత్ యువర్ ఆప్షనల్, ఒకసారి క్లాసెస్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళకైతే ఆ క్యాండిడేట్స్ ఎవరైతే బార్డర్ లో ఉంటారో వాళ్ళకి కూడా వి అడ్వైజ్ దట్ ప్లీజ్ జాయిన్ దిస్ టెస్ట్ సిరీస్. ఎందుకంటే ఈసారి ఒకవేళ 1 mark తో 2 mark తో మీకు మిస్ అవ్వచ్చు, బట్ నెక్స్ట్ టైం ఇఫ్ యూ ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ దిస్ ప్రిపరేషన్, నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ మేలో ప్రిలిమ్స్ ఇస్తారు కదా, అప్పుడైనా కూడా మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ ఆప్షనల్ చేయాల్సిందే కదా పక్క. బట్ అప్పుడు సడన్ గా ఆన్సర్ రాయాలంటే రాదు, సడన్ గా కంటెంట్ రావాలంటే రాదు. సో మనం ఏం చేస్తున్నాం ఆ స్టూడెంట్స్ కి అని అంటే, రైట్ నౌ ఈ 70 days మనం ఒక రిగరస్ గా ఏదైతే అప్రోచ్ తో వెళ్తున్నాం, ఇంటెన్స్ అప్రోచ్, ఇది విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఎక్కువ కంటెంట్ ని మనం ఇస్తాం. సో ఈ అప్రోచ్ లో వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయితే విత్ ఇన్ 2 months లో కంప్లీట్ ఒక్కసారి రివిజన్ అయిపోతుంది. నాట్ ఓన్లీ రివిజన్ మ్యామ్, ఈవెన్ ఆన్సర్ రైటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది, ఈవెన్ కంటెంట్ డెవలప్ అవుతుంది చాలా వరకు వాళ్ళకి. ఆ తర్వాత నెక్స్ట్ 7 months ఒకవేళ ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ కాకపోయినా ఈ 2 months కనుక ఆన్సర్ రైటింగ్ చేస్తే నెక్స్ట్ 6 to 7 months వాళ్ళు ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తే చాలు.
ఎవ్రీడే 1 or 2 క్వశ్చన్స్ రాస్తే చాలు, జస్ట్ కంటిన్యూ చేస్తే ఈ స్కిల్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ కనుక ఇఫ్ ఎట్ ఆల్ బై గాడ్స్ గ్రేస్ క్లియర్ అయితే వెంటనే యూ విల్ బి రెడీ విత్ ద ఎక్సలెంట్ కంటెంట్, ఎక్సలెంట్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ నాట్ ఓన్లీ దోస్ హు ఆర్ క్లియరింగ్ కంఫర్టబుల్లీ, ఈవెన్ టు దోస్ హు ఆర్ ఎట్ ద బార్డర్ స్కోర్ యూ కెన్ ఆల్సో జాయిన్ దిస్ ప్రోగ్రామ్. సార్ కొంతమంది ఆస్పిరెంట్స్ ఒక డౌట్ ఏంటంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మేము వచ్చాము, బీటెక్ చేసి వచ్చాము, సో ఈ ఆంథ్రోపాలజీలో కొంచెం సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్, బయాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఒకటి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మ్యామ్. అంటే ఇప్పటివరకు మీరు ఏదైతే చదివి ఉన్నారో ఆ టెక్నాలజికల్ ఎమోషన్ లేనటువంటి ఒక సబ్జెక్ట్, లాజిక్తో ఏదైతే మీరు బాగా చదివి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఆంథ్రోపాలజీ ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది మ్యామ్. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళకి నేను ఎక్కువ సజెస్ట్ చేస్తాను. రీజన్ ఏంటంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసినాను మ్యామ్. ఆంథ్రోపాలజీ యొక్క సబ్జెక్ట్ నేచర్ ఎట్లా ఉంటుందంటే, కాన్సెప్ట్ ఆ కంటెంట్ ఎట్లా ఉంటుందంటే మనకి ప్యాషన్ జనరేట్ చేస్తుంది, ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా, అది పిఎస్ఐఆర్ కానీ సోషాలజీ కానీ, హ్యూమన్ క్రియేట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ గురించి చదువుతారు, ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ గురించి, ఒక సొసైటల్ స్ట్రక్చర్ గురించి చదువుతారు. కానీ హ్యూమన్ గురించే చదివే సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ. అంటే మన గురించి మనం చదువుకోవడం, ఒక హ్యూమన్ ఎప్పుడు ఎందుకు ఎట్లా ఆలోచిస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ సైకలాజికల్ నీడ్స్ ఏముంటాయి, ఆ నీడ్స్ నుంచి ఒక రిలీజియన్ అనే కాన్సెప్ట్ని ఎట్లా డెవలప్ చేసిండు, అంటే ఇంటర్నల్గా ఒక హ్యూమన్ మొత్తాన్ని స్టడీ చేయడం అనేది చాలా ప్యాషనేట్ సబ్జెక్ట్ ఇది. ఆంథ్రోపాలజీ కూడా మీరు ఇంట్రెస్టింగ్లీ చూస్తే ఇట్ వాజ్ నాట్ ఏ సెపరేట్ బ్రాంచ్, వెరీ రీసెంట్గా ఆంథ్రోపాలజీ డెవలప్ అయింది మ్యామ్. అంతకుముందు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సోషాలజీ. బేసిక్గా సోషాలజీ ఉండేది 19th century వరకు కూడా, బట్ 19th century నుంచి కొంచెం స్పెషలైజ్డ్ స్టడీస్ చేయడం ద్వారా కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్, ఒక స్టాల్వర్డ్ పర్సనాలిటీస్ ద్వారా వాళ్ళు దీనికి ఆంథ్రోపాలజీకి ఒక స్పెసిఫిక్ నేచర్ ఇచ్చారు. అంటే కంప్లీట్గా హ్యూమన్నే స్టడీ చేయాలి మనం, హ్యూమన్ క్రియేట్ చేసిన వాటిని కాదు, హ్యూమన్నే స్టడీ చేయాలి. హ్యూమన్ అండ్ కల్చర్, హ్యూమన్ అండ్ బిహేవియర్, హ్యూమన్ అండ్ సైన్స్, అంటే ఒక మనిషికి సంబంధించిన 100% 360 degreesగా హోలిస్టిక్గా చదవడం అనేది ఈ సబ్జెక్ట్కి ఉన్న స్పెషాలిటీ మ్యామ్. సో ఐ థింక్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఒక స్టూడెంట్కి బోర్ కొడుతుంది అని కానీ, ఒక స్టూడెంట్కి నచ్చదు అనేది మాత్రం ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఎస్పెషల్లీ చాలా ప్యాషనేట్గా అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక మ్యారేజ్ సిస్టమ్ ఎందుకు డెవలప్ అయిందో చదువుతాం, ఒక కాస్ట్ సిస్టమ్ ఇండియాలో ఎందుకు వచ్చిందో చదువుతాం, మనిషికి రిలీజియన్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో అర్థమవుతుంది. ఇవి మనం జనరల్గా బయట ఎక్కడో ఫిలాసఫీలలో అక్కడ ఇక్కడ వింటాం, కానీ ఒక లాజికల్ అప్రోచ్ తోటి, ఒక థియరైజ్డ్ అప్రోచ్ తోటి హ్యూమన్ని స్టడీ చేయడం అంటే ఇంతకంటే ఒక ఐడియాలజికల్ స్టిమ్యులేషన్ ఇంకెక్కడ ఉంటుంది మ్యామ్. చదివేటప్పుడే గూస్ బంప్స్ వస్తాయి సబ్జెక్ట్ చదివేటప్పుడు. సో ఇన్ దట్ కంటెక్స్ట్, నాట్ ఓన్లీ అబౌట్ మార్క్స్ అండ్ గెటింగ్ ర్యాంక్, ఈవెన్ వెన్ యూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ ద రీడింగ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ కంటెంట్, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, చాలా ప్యాషన్ వస్తుంది. అండ్ కమింగ్ టు మీరు చెప్పింది, దీంట్లో ఆంథ్రోపాలజీలో కొంత నిజమే మెడికల్ సైన్సెస్ సంబంధించిన బేసిక్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ బయాలజీ అనేది ఎక్కువ ఉంటుంది మ్యామ్. కాకపోతే ఇట్స్ అబౌట్ అస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్డియాక్ అరెస్ట్ ఎందుకు అవుతుంది, మనకి డిఎన్ఏ రిలేటెడ్ ఏమైనా డిసీజెస్, జీన్స్ రిలేటెడ్ ఉంటే అవి ఎందుకు వస్తాయి, ఈ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి జనరేషన్స్ గా కొంతమందికి ఒకవేళ ఉంటే దానికి రీజన్ ఏమై ఉంటది, ఇవన్నీ సెల్ఫ్ ఎంక్వైరీ కదా. ఎస్, ఈవెన్ ఇఫ్ యూ క్లియర్ యూపీఎస్సీ ఆర్ యూ డు నాట్ క్లియర్ ద యూపీఎస్సీ, అప్పుడు కూడా మనకి చాలా రిలవెంట్ కంటెంట్. ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో చదివే ప్రతి వర్డ్ కూడా మనకి, ఆంథ్రోపాలజీలో యూజ్ చేసే ప్రతి వర్డ్, చదివిన ప్రతి కాన్సెప్ట్ కూడా లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది మనకి. సో నెంబర్ 1, ఆంథ్రోపాలజీ యాజ్ అ సబ్జెక్ట్ చాలా డిఫైన్డ్ సిలబస్ ఉంటుంది, కంపేర్ టు అదర్ ఆప్షనల్స్ ఇది చాలా తక్కువ ఉంటుంది, సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా రివైజ్ చేయొచ్చు. మార్క్స్ కూడా అరౌండ్ 330+ వస్తున్నాయి. సో కంపేర్ టు అదర్ ఆప్షనల్స్ లాస్ట్ 6 years లో చూస్తే మీరు టాప్ పర్ఫార్మింగ్ ఆప్షనల్, యూపీఎస్సీ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది మ్యామ్ 2026లో, రీసెంట్లీ జస్ట్ 1 month బ్యాక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమని చెప్తుంది, టాప్ పర్ఫార్మింగ్ ఆప్షనల్లో ఆంథ్రోపాలజీ ఈజ్ ఎట్ ద టాప్ లాస్ట్ 6 years లో. సో ఆబ్వియస్లీ ఇట్ టెల్స్ దట్ దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆప్షనల్. ఎవరైతే ఇంజనీరింగ్ నుంచి వచ్చిన వాళ్ళైనా, మెడిసిన్ నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎవ్రీబడి కెన్ డూ దట్. సో ఫ్రెషర్స్ కి కూడా ఇట్ ఈస్ అన్ అడ్వైస్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అబౌట్ హ్యూమన్స్ గురించి 360 degrees చదవాలి అని అంటే ప్లీజ్ టేక్ ద ఆంథ్రోపాలజీ ఆప్షనల్. సో నెక్స్ట్ ఫర్ ద బిగినర్స్ ఆంథ్రోపాలజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు? సో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో మన విష్ణు ఐఎస్ అకాడమీలో ఆంథ్రోపాలజీ ఈ కోర్స్ స్ట్రక్చర్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్, బిగినర్స్. ఏమీ తెలియని వాళ్ళకి ఫస్ట్ ఐ విల్ సజెస్ట్ క్లాసెస్ తీసుకోవడం చాలా, నాట్ ఓన్లీ టు ద బిగినర్స్ మ్యామ్, ఎవ్రీబడి హూ ఇస్ అపియరింగ్ ఫర్ యూపీఎస్సీ, ఆప్షనల్ అనేది హానర్స్ లెవెల్ కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది.
జనరల్ స్టడీస్ మనం నార్మల్గా బయట అందరికీ తెలిసిన కంటెంట్, అది స్పెసిఫిసిటీ అవసరం లేదు. కానీ ఆప్షనల్లో వెన్ యూ రైట్ అన్ ఆన్సర్ స్పెసిఫిసిటీ ఉండాలి, అథారిటీ అనేది ఉండాలి. అథారిటీ ఒక టెక్స్ట్ ని మెన్షన్ చేయగలగాలి, ఒక ఆంథ్రోపాలజిస్ట్ ని కోట్ చేయాలి, ఒక థియరీ బేస్డ్ గా రాయాలి, నీకు నచ్చినట్టుగా రాయకూడదు. సో ఈ హానర్స్ లెవెల్ కంటెంట్ రావాలి అని అంటే 100% మన బ్యాక్గ్రౌండ్ అది కాకపోతే, if you are not from anthropology background, then 100% we have to take the classes. So Vishnu IAS కి వచ్చేసరికి మనకి డైరెక్టర్ సారే పర్సనల్లీ హీస్ అన్ ఎక్స్పర్ట్, 14+ years of experience ఉంది ఆంథ్రోపాలజీ టీచింగ్ లో, అండ్ ఎక్సలెంట్ టాపర్స్ ని కూడా ప్రొడ్యూస్ చేసిన ఇన్స్టిట్యూట్ ఇది, లైక్ ఉమాహారతి మ్యామ్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి సార్కి ఎగ్జాక్ట్ గా ఒక స్టూడెంట్ కి విత్ ఇన్ 5 months టోటల్ పేపర్ 1 పేపర్ 2 ఎట్లా టీచ్ చేయాలి అనే దాంట్లో హీస్ అన్ ఎక్స్పర్ట్. సో సార్ యొక్క ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఏదైతే ఒక డిజైన్ చేసిన షెడ్యూల్ ఉందో ఆ క్లాసెస్ని తీసుకోవచ్చు బిగినర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సెల్ఫ్ స్టడీ చేయాలి అనుకుంటే, ఒకవేళ నాట్ అడ్వైజబుల్ బట్ స్టిల్ సెల్ఫ్ స్టడీ చేయాలి అనుకుంటే ఫస్ట్ బేసిక్ బుక్స్ అనేవి స్టడీ చేయాలి మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 కి ఐ హావ్ సెడ్ ఎంబర్ అండ్ ఎంబర్. అట్ ద సేమ్ టైమ్ ఆంథ్రోపాలజీ సింప్లిఫైడ్ బుక్ బై వివేక్ బాస్మే, లేదా విష్ణు ఐఏఎస్ మెటీరియల్ కూడా ఉంది కదా, యూ కెన్ యూజ్ కంప్లీట్ ఆంథ్రోపాలజీ పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది, అదైనా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ పేపర్ 2కి వచ్చేసరికి దెర్ ఆర్ సమ్ బుక్స్ లైక్ నదీమ్ హస్నైన్ ఇండియన్ ఆంథ్రోపాలజీ బుక్ అండ్ నదీమ్ హస్నైన్ ట్రైబల్ ఆంథ్రోపాలజీ బుక్. ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసుకోవాలి, బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి. ఇది లేయర్ 1 ప్రిపరేషన్ మ్యామ్. అండ్ వెన్ ఆఫ్టర్ యూ రీడ్ ది కాన్సెప్ట్, లేయర్ 2 ప్రిపరేషన్ ఏం చేయాలి అని అంటే, యూ హ్యావ్ టు మేక్ షార్ట్ నోట్స్. ప్రతి టాపిక్ కి షార్ట్ నోట్ ఉండాలి. అండ్ ఇక్కడ షార్ట్ నోట్స్ అంటే ఏంటి సార్ అని అంటారు కొంతమంది, చాలా మందికి అర్థం కాదు, ఎట్లా చేయాలో తెలియదు. సింపుల్, వెన్ యూ రైట్ అన్ ఆన్సర్, యూపీఎస్సీలో ఒక 15 మార్కర్ క్వశ్చన్ నువ్వు రాయాలి అని అంటే, నీకు ఏ కంటెంట్ అయితే ఆ టాపిక్ మీద అవసరమో అది నువ్వు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అది షార్ట్ నోట్స్ అంటాం. అంటే ఇన్ ఏ సింపుల్ వే ప్రతి టాపిక్ కి కూడా ఒక 300 words కంటెంట్ ప్రిపేర్ చేయాలి మేము. దట్ ఈస్ వాట్ ఈస్ షార్ట్ నోట్స్. సో మొత్తం మనం సెగ్రిగేట్ చేస్తే ఒక 250 నుంచి 300 కాన్సెప్ట్స్ ఉంటాయి ఆంథ్రోపాలజీ మొత్తం కూడా. సో వీళ్ళు సెకండ్ లేయర్ ఆఫ్ ప్రిపరేషన్లో ఏం చేయాలి అంటే, ఆల్రెడీ చదివిన కంటెంట్ని నౌ దే హ్యావ్ టు టర్న్ ఇట్ ఇంటూ షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్ అంతా తయారు చేసిన తర్వాత లేయర్ 3 ప్రిపరేషన్లో ఏం చేయాలి, పీవైక్యూస్. ప్రతి టాపిక్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని స్టడీ చేయాలి, దానికి దే హ్యావ్ టు ట్రై టు ఆన్సర్ ఇట్. దాని ఆన్సర్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. ఒక 10 మార్కర్ లాగా ఎట్లా రాయాలి ఈ షార్ట్ నోట్స్ని, ఇదే టాపిక్ని ఒక 15 మార్కర్ లాగా ఎట్లా రాయాలి, 20 మార్కర్ లాగా ఎట్లా రాయాలి. సో లేయర్ 3 షుడ్ బి పీవైక్యూ బేస్డ్ అప్రోచ్. ఈ 3 లేయర్స్ కనుక కంప్లీట్ చేస్తే, నెంబర్ 1 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, నెంబర్ 2 దే ఆర్ రిఫరింగ్ షార్ట్ నోట్స్, దే ఆర్ రిఫరింగ్ టు ద షార్ట్ నోట్స్, అండ్ నెంబర్ 3 పీవైక్యూస్. ఈ 3 స్టెప్స్ కనుక కంప్లీట్ అయితే, దెన్ ఫర్ దెమ్ దిస్ ATS లైక్ టెస్ట్ సిరీస్, ఒక రిగరస్ అప్రోచ్, ఒక విత్ ఇన్ 60 days 70 days ఒక టెస్ట్ సిరీస్ కనుక కంప్లీట్ చేస్తే దేర్ ప్రిపరేషన్ ఇస్ కంప్లీట్. బిగినర్స్ నుంచి ఒక అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళొచ్చు వాళ్ళు. దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ స్టడీ అప్రోచ్ ఫర్ ఆంథ్రోపాలజీ. Okay sir, thank you sir for this valuable information. Hope students will utilize this program. And so చూసారు కదా, June 8th నుంచి ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. సో ప్రిలిమ్స్ క్లియర్ అయినారా, క్లియర్ అవ్వలేదా అనేది ఆలోచన లేకుండా వచ్చి జాయిన్ అవ్వండి. సో ప్రోగ్రామ్ 2 months లో మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ.